స్వర్గం, నరకం, ఈ రెండు పదాలు మనం విన్నాం. ఇంతకీ స్వర్గం ఉందా? చూడలేదు, కానీ ఉందని నమ్మాలి. నరకం ఉందా? చూడలేదు, కానీ ఉందని నమ్మాలి. కొన్ని సందర్భాల్లో మనం ఎలా మాట్లాడుతుంటామంటే, మనిషి ఎక్కువగా ఆనందపడ్డాడు అనుకోండి, భయంకరమైన ఎండ వేడిలో అలిసిపోయి చెమటలు పట్టేసి ఒక మంచి ఏసీ గదిలోకి వచ్చి మంచి పరుపిచ్చి పడుకో అన్నాం అనుకున్నప్పుడు ఏమంటాడు? అబ్బా, స్వర్గంలో ఉన్నట్టుందిరా అంటాడు. అవునా? మనిషి ఏం మాట్లాడతాడు? నిజంగా స్వర్గంలో ఉన్నట్టుంది అంటాడు. అంటే వాడు అనుభవించే అనుభవంలో వాడు ఏమన్నాడు? ఆనందించటం స్వర్గం. అవునా? మంచి టైంలో, మంచి నిద్రపడుతున్న టైంలో కరెంట్ పోయింది అనుకోండి, దోమలు వచ్చేసి మమ్మల్ని గుట్టేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమంటాడు? బా, దోమలు నరకం చూపిస్తున్నారా అంటాడు. అంటే బాధ. సుఖం అనేసరికి స్వర్గం అనుకుంటున్నాడు, కష్టం కలిగేసరికి నరకం అనుకుంటున్నాడు. నిజమే. ఏమంటే అప్పుడప్పుడు కొంతమంది చూడండి, పేషెంట్లుగా మంచం మీద ఉంటారండి. వాళ్ళు కాళ్ళు పనిచేయు, చేతులు పనిచేయు, మనిషి బ్రతికే ఉంటాడు. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? ఏమండి, నరకం అనిపిస్తానండి ఈ మంచం మీద నేను. నరకం. నరకం అంటే ఎక్కడికి వెళ్ళలేదు కదా. నరకం అనే పదాన్ని ఎందుకు ప్రయోగించాడు? బాధ. వాడే ఆనందంగా లేడు. కళ్ళ ముందు కాళ్ళు తెగిపోయినప్పుడు, కళ్ళ ముందే చెయ్యి తెగిపడిపోయినప్పుడు మనిషి అనుభవించే వేదన ఏమంటాడు తెలుసా? అమ్మో, ఒరే నరకం చూస్తాను రా నేను, నరకం చూస్తానంటాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సంతోషాన్ని ఇచ్చేది స్వర్గం అయితే బాధను కలిగించేది నరకం. సంతోషం స్వర్గం, బాధ నరకం. ఇప్పుడు స్వర్గం నరకం అని మనం అనుకునేదాన్ని సంతోషం దుఃఖం అనుకుందాం. సంతోషం దుఃఖం. స్వర్గం నరకం అని చూడలేదు. పోనీ సంతోషం దుఃఖం మీరు చూసారా? ఏమండి, సంతోషాన్ని చూపించడం చూద్దాం. నవ్వటం కాదు, ఏమండి, నవ్వటం కాదు సంతోషం అంటే. దుఃఖం అంటే సంతోషం మనం చూడాలన్నా అది చూసేది కాదు, అది అనుభవిస్తే వచ్చేది. అలాగే దుఃఖం, అది కూడా మనం అనుభవిస్తేనే వచ్చేది. సంతోషమైన దుఃఖమైన మనం అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకొనవలసినవి మాత్రమే అవి. ఒక సంతోషము ఒక దుఃఖము ఎలాగైతే అనుభవంతో తెలుసుకోవాలో, స్వర్గం నరకం కూడా అనుభవించి తెలుసుకోవాలి. అది నమ్మకంతో నమ్మాలి. ఏమంటే నాకు పుల్లడ తినాలని ఉందండి, ఇదిగో నిమ్మకాయ తిను. తింటున్నావు ఎందుకు? నమ్మకం, ఇది తింటే పులుపునిస్తుంది అని. అవునా? నాకు కారం తినాలని ఉందండి, కారాన్ని తింటే, అది నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు? అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. ఏ మనిషి అయినా అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. ప్రియులారా, బాధను గాని సంతోషాన్ని గాని అనుభవించే గాని నీ ఆనందాన్ని నేనేం చూసి నాకు అర్థం కాదు. నేను అనుభవించలేను ఆనందాన్ని. మీరు ఆనందంగా ఉంటే నాకేం ఆనందం ఉండదు. అంటే ఎలా? నేను కూడా ఆనందాన్ని పొందాలి అంటే ఆ ఆనందం, ఆ సంతోషం నేను కూడా అనుభవించాలి. పదాన్ని చూచో మనిషిని చూసో కలిగేది కాదు అది. కనుక ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ లోకంలో స్వర్గము నరకము అని మనం వింటున్న ఈ పదాలు అనుభవపూర్వకంగానే మనిషి తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా అవి ఉన్నాయి. భూమి మీదే మనిషి అనుభవిస్తున్న సంతోషంలో స్వర్గం అంటున్నాడు, దుఃఖంలో నరకం అంటున్నప్పుడు బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా స్వర్గము నరకము ఈ రెండు ఉన్నాయి అనేది నువ్వు నమ్మగలిగితే బైబిల్ చెప్పిన సత్యం. అది భూమి మీద బ్రతుకున్నప్పుడే నమ్మి తీరాలి. నమ్మకపోతే మనిషి పడే వేదన ఏంటో, నమ్మితే మనిషికి కలిగే సంతోషం ఏంటో అది కేవలం మాటల్లోనే మేము చెప్పగలం. కానీ అది ఎప్పుడు మీరు తెలుసుకుంటారో తెలుసా? ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడతారో, కన్ను మోస్తారో, లేదా ఈ శరీరంలో దాగి ఉన్న శక్తి ఈ శరీరాన్ని విడిచిపోతుందో అప్పుడు అర్థమవుతుందండి. ఏ మనిషికైనా ప్రపంచంలో స్వర్గాన్ని గూర్చి కానీ నరకాన్ని గూర్చి కానీ తెలుసుకోవాలి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాతేనండి మనకు తెలిసేది. బతుకున్నప్పుడు తెలుసుకోలేమా? ఏమిటి, తల్లి కడుపులో మనం పడినప్పుడు ఈ లోకం ఉందని మనకు తెలుసా? చెప్పండి. అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాం మనం అందరం. 9 మాసాలు తల్లి కడుపులోనే ఉండే వచ్చాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు మీకేమైనా జ్ఞాపకాలు ఉన్నాయి? ఇప్పుడు చెప్పకండి. అమ్మ కడుపులో మీరు ఉన్నప్పుడు ఈ లోకం ఉందని, అందులో రంగులు ఉన్నాయని, రుచులు ఉన్నాయని, వాసనలు ఉన్నాయని మీరు ఏమైనా తెలుసుకున్నారా?
తెలుసుకోలేదు. మరి ఎప్పుడు తెలుసుకున్నారు? తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తరువాత మీరు ఎదుగుతూ అన్నిటినీ మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇది పులుపు, ఇది తీపి, ఇది నిప్పు, ఏమండి, ఇది చల్లదనం. వీటన్నిటినీ అనుభవంతో తెలుసుకున్నారు మీరు. అలాగే ఇది ఎందుకు చెప్పాను తెలుసా? పుట్టక ముందు ఈ లోకం కోసం మనకు తెలియదు. ఈ లోకాన్ని తెలుసుకోవాలి అంటే పుట్టాలి. ఈ లోకంలో రంగులు ఉన్నాయని తెలుసుకోవాలి అంటే పుట్టాలి. ఏంటి, తల్లి కడుపులోని శిశువుగా ఉండి అలా తల్లి కడుపులోని చచ్చిపోయాడు అనుకోండి, వాడికి ఏం తెలుసండి? ఏమీ తెలుసుకోలేడు. కనుక తెలుసుకోవాలి అంటే తల్లి కడుపులోంచి బయటకు రావాలి. అదే పుట్టుక, జన్మ అన్నారు దాన్ని. ఈ లోకం కోసం తెలుసుకోవాలంటే పుట్టాలి. స్వర్గం నరకం కోసం తెలుసుకోవాలంటే మనిషి చావాలి. చస్తేనే గాని వాటిని గురించి మనం తెలుసుకోలేము. మరణిస్తేనే గాని అవి ఉన్నాయన్న విషయాన్ని మనం అనుభవించలేము. అందుకే భూమి మీద దేవుడు బ్రతుకున్నప్పుడే ప్రతి మనిషికి చెప్పాడు జాగ్రత్త. ఏమని? నాయనా, స్వర్గం ఉంది, నరకం ఉంది, జాగ్రత్త. స్వర్గానికి వెళ్ళాలి అంటే ఈ పనులు చేయాలి, నరకానికి వెళ్ళాలి అంటే ఈ పనులు చేస్తే వెళతావు అని దేవుడు మనుషులకు చెప్పాడు. చెప్పిన తరువాత బ్రతుకున్నప్పుడు ఏం చేయాలి? మనిషి దాన్ని నమ్మాలి. చదివిన దానిని నమ్మాలి. అవునా, నేను మంచిగా బ్రతకకపోతే నరకానికి వెళ్ళిపోతానా? నేను మంచిగా బ్రతికితే పరలోకానికి వెళతానా? అవును, నీకు చెప్పినప్పుడు దాన్ని నమ్మాలి. ఏమండి, అప్పుడప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. చదువుకోలేనని చూసి తల్లిదండ్రులు అంటారు, రే చదువుకోరా, నువ్వు చదువుకుంటే నీ బ్రతుకు బాగుంటుందిరా, నువ్వు చదువుకోలేదనుకో నువ్వు చాలా కష్టపడతావు, ఇబ్బంది పడతావు నువ్వు అని చెబుతుంటారు అప్పుడప్పుడు తల్లిదండ్రులు. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నాకు ఎన్ని ఎందుకులే చెప్తావు, నాకేమొద్దు, పట్టించుకోరండి చాలామంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు చచ్చిపోయి వీళ్ళకి బరువు బాధ్యతలు వచ్చేసిన తర్వాత, వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలకి అనేసిన తర్వాత చెప్తారండి, మా నాన్న అమ్మ చిన్నప్పుడు చెప్పారండి చదువుకోమని. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట నేను వినుంటే ఈరోజు నాకు ఈ దశ వచ్చేది కాదండి. ఆ రోజు వాళ్ళు చెప్పినప్పుడు నేను విని చదువుకొని ఉంటే అండి ఈ రోజు నేను ఇది ఇబ్బందులు పడి ఉండేవాడిని కానండి, ఆనందంగా ఉండేవాడినేమో. అంటే ఎందుకంటారో తెలుసా ఆ మాట? ఒక మంచి మీకు వినబడినప్పుడు అది మనం అర్థం చేసుకోలేము. అప్పుడే వింటే బాగుపడతాం. ఒరే నువ్వు ఇప్పుడు కానీ చదువుకోకపోతే నీ భవిష్యత్తు బాగోదురా అన్నప్పుడు వాడికి ఎలా ఉంటుంది? ఆకతాయి కదండి. ఏమి తెలుసుకోలేని దశ, అంత ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. మధ్యాహ్నం వేసరికి అమ్మ భోజనం పెట్టేస్తుంది, సాయంత్రం వేసరికి మళ్ళీ భోజనం వచ్చేస్తుంది, ఉదయం వేసరికి టిఫిన్ వచ్చేస్తుంది. ఎందుకు? అమ్మ బతుకుంది కాబట్టి, నాన్న కష్టపడి సంపాదిస్తున్నాడు కాబట్టి. నువ్వు పెద్దవాడైన తర్వాత అమ్మ ఇంకా ఉంటుందా? నాన్న ఇంకా ఉంటాడా? సంపాదిస్తాడా? లేదు. నీ భోజనం నువ్వే సంపాదించుకోవాలి, నీ భోజనం నువ్వే వండుకోవాలి. అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. చిన్నప్పుడు అది నీకు అనుభవం లేదు, ఏదో టైంకి భోజనం వచ్చేస్తుంది కదా అనుకుంటున్నావు, అది తెలియని దశ. కానీ అప్పుడే తల్లిదండ్రులు చెప్పారు, ఒరే నేను కొంతకాలం ఉంటాను, తర్వాత నేను ఉండను, నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడాలి, నేను బతుకుంటుండగానే నువ్వు బాగుపడాలి. ఇది మనుషులకు మంచిని నేర్పించేది అయితే బైబిల్ కూడా అండి మనుషులు బ్రతుకున్నప్పుడే స్వర్గం నరకం కోసం ముందుగా చెప్పి హెచ్చరిస్తుంది, జాగ్రత్త, ఇప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే మీ భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది, ఇప్పుడు మీరు కష్టపడితే మీ భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. నమ్మాలి. ఒక మంచి మనకు వినబడినప్పుడు దాన్ని నమ్మాలి. నువ్వు చెప్పేవాడు నేను వినేవాడిని అనుకున్నావు అనుకోండి, ఇప్పుడు నీకేమవదు. కానీ ఎప్పుడైతే మనం కన్ను మోస్తామో లేదా ఈ లోకాన్ని విడిచిపెడతామో అప్పుడు స్వర్గం యొక్క విలువ, ఏమండి, నరకం యొక్క భయంకర పరిస్థితి మనకు అర్థమవుతుంది. అందుకే అటువంటి వాటి కోసం దేవుడు ఎన్నో విషయాలను సాక్ష్యాధారాలుగా రాయించాడు, బైబిల్లో రాయించాడు. ఒక మంచి మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో బైబిల్లో దేవుడు చెబుతున్నాడు. ముందుగా 13వ వచనం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనం అండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గం వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా పోవారు అనేకులు. భూమి మీద దేవుడు 2 మార్గాలను గురించి చెబుతున్నాడు. 2 త్రోవలు అంటే ప్రతి మనిషికి చెబుతున్నాడు. చూడండి ఏంటంటే, మొదటిది ఇరుకు ద్వారమున ప్రవేశించే పోరాడు. ముందు ద్వారం ఇరుగ్గా ఉంటుందంట, అవునా? నాశనమునకు పోవు ద్వారం ఎలా ఉంటుందంటే వెడల్పు, ఆ దారి విశాలం. ఒకటేమో ఇరుకుగా ఉంది, ఒకటేమో విశాలంగా ఉందట. కానీ ప్రజలందరూ దేని ద్వారా వెళ్ళాలనుకున్నారంటండి? విశాలము ద్వారమునే.
దాని ద్వారా ప్రవేశించేవాడు అనేకులు. జీవమునకు పో మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే.